హనుమాన్ చాలీసా కేవలం భక్తి మాత్రమే కాదు, దానిలో ఎన్నో ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాలు దాగి ఉన్నాయి. 16వ శతాబ్దంలో గొప్ప కవి సద్గురు గోస్వామి తులసీదాస్ రాసిన ఈ హనుమాన్ చాలీసా భగవాన్ హనుమంతుడి మహిమను వర్ణిస్తుంది. అందులోని ఒక చరణం ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని ఆశ్చర్యానికి గురిచేసేంతగా భూమి సూర్యుని మధ్య ఉన్న దూరాన్ని వివరించింది. యుగ సహస్ర యోజన పరబాను లీల్యోహిత మధుర ఫలజాను. ఈ శ్లోకంలో హనుమంతుడు చిన్నప్పుడే సూర్యుడిని ఒక పండుగ భావించి ఎగిరి చేరిన ఘట్టాన్ని వర్ణించారు. కానీ దీనిలోని గణన ఆధ్యాత్మిక మర్మం మాత్రమే కాక శాస్త్రీయ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. యుగ అంటే 12,000, సహస్ర అంటే 1000, యోజన అంటే 8 మైళ్ళు అంటే సుమారు 13 కిలోమీటర్లు. ఆ కాలంలో టెలిస్కోప్, శాస్త్రీయ పరికరాలు లేవు. భూమి సూర్యుని మధ్య దూరం తెలియడం సాధారణ జ్ఞానం కాదు. అయినా తులసీదాస్ అవి కవిత్వంలో ఖచ్చితమైన సంఖ్యను చూపించారు. అయితే ఇది యాదృచ్ఛికమా లేక ప్రాచీన ఋషుల జ్ఞానం ఆధునిక శాస్త్రాన్ని మించినదని నిరూపణ? ఆధునిక శాస్త్రవేత్తలు 17వ శతాబ్దంలోనే మొట్టమొదటిగా భూమి సూర్యుడి దూరాన్ని కొలిచారు. కానీ హనుమాన్ చాలీసాలో అది ఇప్పటికే దాగి ఉంది. ఇది వేద జ్ఞానం, శాస్త్రం మధ్య అద్భుతమైన అనుసంధానం అని పరిశోధకులు భావిస్తున్నారు. హనుమాన్ చాలీసా భక్తి మాత్రమే కాదు, ప్రాచీన భారతీయుల లోతైన ఖగోళ విజ్ఞానానికి ప్రతీక. ఆధునిక గణనతో పోల్చితే తేడా చాలా తక్కువగా ఉండటమే ప్రాచీన భారత జ్ఞాన సంపదకు నిదర్శనం. సూర్యుడి దూరాన్ని శ్లోక రూపంలో దాచడం అనేది ఒక ఆధ్యాత్మిక మిస్టరీగా మన ముందు నిలుస్తుంది.